ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రజా భవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతోంది. అధికారులు, మంత్రుల టీం రెండు రాష్ట్రాల నుంచి కూడా హాజరవుతున్న పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పారదర్శకత అవసరం, ఈ అంశంపైన దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలనే ఒక డిమాండ్ వినిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, జాయిన్ అవుతున్నారు మనతో. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, కొంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇందులో అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లైవ్ టెలికాస్ట్ చేయాలి అని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే 10 సంవత్సరాల నాటి విభజన చట్టాల తాలూకు కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటికీ పరిష్కారం ఈ రోజు లభించబోతున్నటువంటి ఒక ఆశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అయితే ఇందులో ఖచ్చితంగా పారదర్శకత అయితే ఉండాలి. ఎందుకంటే వారిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఏ అంశాల గురించి చర్చించారు, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలుసుకునేటువంటి ఒక హక్కు ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నమాట. అందులో భాగంగానే అక్కడ జరుగుతున్నటువంటి చర్చా కార్యక్రమం మొత్తం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారనేది చెప్తారన్నమాట. ఎందుకంటే గతంలో మనం చూసాం, అక్కడ ఓటుకు నోటు ఏదైతే కేసు బయటకు వచ్చిందో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న పలంగా హైదరాబాద్ నుంచి వదిలేసి పారిపోయి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కరకట్ట మీదకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి సమస్యలకు ఆయన లొంగిపోతారు అన్నటువంటి ఒక అనుమానం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి విభజన చట్టాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆ చర్చ ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూసే విధంగా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి పేర్నాని వంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా 9, 10వ షెడ్యూల్ తాలూకు అంశాలే ఈసారి కూడా మళ్ళీ ప్రధానంగా చర్చనీయాంశంగా మారబోతున్న పరిస్థితుంది. ఎందుకంటే ఆ రెండిట్లోనే ఎక్కువగా అనేక సమస్యలు ఉన్నాయి. 9వ షెడ్యూల్లో కనుక చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఆస్తులకు సంబంధించి అప్పుల తాలూకు వ్యవహారాలు చాలా చిక్కుముడితో కూడినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. వీటి తాలూకు ఎక్కడ చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గుతారన్నటువంటి ఒక భయాందోళన అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన డిమాండ్ చేస్తుంది. ఈ 9వ షెడ్యూల్ సంబంధించి చూస్తేనే గతంలో మొత్తం 91 అంశాలకు సంబంధించి, అంటే 91 ఆస్తులకు సంబంధించినటువంటి చర్చ గతంలోనే జరిగింది. వాటిలో 68 ఆస్తులకు సంబంధించి ఆల్రెడీ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. మిగతా వాటి తాలూకు మాత్రమే సమస్య పరిష్కారం కావాల్సింది. దాని తాలూకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ అటువైపు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చున్నారు కాబట్టి ఏదైనా సమస్య పరిష్కారానికి దిగుతారేమో, ఒక పరిష్కారానికి దారి చూపిస్తారేమో అన్నటువంటి ఒక ఆశ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. కానీ మరి చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని పీఠమూడిని అదనంగా తీసుకొస్తున్న పరిస్థితుంది. పాత సమస్యలేమో పరిష్కారం. రవీందర్, విలీన గ్రామాల అంశం మరొకసారి తెరపైకి వచ్చిన పరిస్థితి చూస్తున్నా. అటు తుమ్మల కానీ, పొంగులేటి కానీ ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు. ఆపరేషనల్ ఇష్యూస్ ని వాళ్ళు తెరపైకి తెస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నటువంటి ఒక ఇదైతే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అయితే 2019లో అప్పట్లో 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే టైంలో పోలవరం తాలూకు ముంపు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి 7 మండలాలను కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేదంటే చేయనట్టు గతంలో మోడీ కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేశానంటూ గొప్పగా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ప్రభుత్వం అయితే భద్రాచలానికి చుట్టూతో ఉన్నటువంటి 5 గ్రామాలను ఖచ్చితంగా మళ్ళీ మాకు తిరిగి ఇస్తేనే ఈ చర్చలు ముందుకెళ్తాయని తెలంగాణ ప్రభుత్వం ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చింది. వాటిలో అక్కడున్నటువంటి ఏటపాక కానీ, అట్లాగే పక్కన ఉన్నటువంటి కన్నాయగూడు, ఈ గ్రామాలు, దాంతోపాటు మరొక 3 గ్రామాలు, మొత్తం 5 గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా మాకు ఇస్తేనే మేము ఈ చర్చల మీద ముందుకెళ్తా ఉన్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు. భద్రాచలానికి చుట్టూతో ఉన్నాయి ఈ 5 గ్రామాలు అనేది వారు చెప్తున్నమాట. అయితే అది కుదరదు అనేది చంద్రబాబు చెప్తున్నమాట. నిజానికి చంద్రబాబు 5 గ్రామాలను తిరిగి ఇచ్చే పరిస్థితి కనుకుంటే గతంలో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో 7 మండలాలను తీసుకొస్తేనే, ఇక్కడ విలీనం చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేశానంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే
ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని అంశాలు టీటీడీలో మాకు సభ్యత్వం కావాలని, తీర ప్రాంతంలో కూడా మాకు సభ్యత్వం కావాలంటూ కూడా వారు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తుంటే ఇదంతా కూడా పేట మోడీని మరింత పెంచే విధంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సింది. ఎందుకంటే ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే దాదాపు 7,230 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి విద్యుత్ తాలూకు బకాయి చెల్లించాల్సి ఉంది. కానీ వాటి తాలూకు ఆ డబ్బు గనక సాధిస్తే వాస్తవానికి ఈ డబ్బు తాలూకు గతంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తెలంగాణకి ఒత్తిడి తెచ్చే విధంగా చేశారు. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ 7,230 కోట్లు ఇచ్చింది కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న సమయంలోనే ఏకంగా ఎన్నికలు కూడా వచ్చాయి. తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవటం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అదంతా సమస్య పరిష్కారం కాకుండా ఉంది. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఆ అమౌంట్ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ 7,230 కోట్లు కనుక చంద్రబాబు సాధించగలిగితే, అంటే ఆల్రెడీ 90% సమస్య కూడా పరిష్కారం అయింది కాబట్టి వాటిని తేగలిగితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో ఉన్న నేపథ్యంలో దీనికి ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని కనీసం దీన్నైనా చంద్రబాబు సాధిస్తారా లేదా అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ విద్యుత్ చెప్పండి, తెలంగాణ ఏదైతే డిమాండ్లు చేస్తుందో ఆ డిమాండ్లు ఏంటి, ఆ ఎజెండా ఏంటి అనేది మనకి చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. పోర్టుల్లో వాటా, తీర ప్రాంతంలో వాటా, టీటీడీలో వాటా, ఇవన్నీ కూడా. వేరేజ్ ఏపీ ఏమడుగుతోంది అనేది మాత్రం మనకి ఎక్కడా బయటికి రాని పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది అనేది, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు విభజన టైంలో, ఆ టైం కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. తెలంగాణ ఇంత డెలిబరేట్ గా ఇవన్నీ అడుగుతున్నప్పుడు హైదరాబాద్ మరో 5 ఏళ్లు మాకు ఉమ్మడి రాజధాని కావాలి లేకపోతే విద్యుత్ బకాయిల అంశాన్ని ఎందుకనంత గట్టిగా అడగలేకపోతున్నారని ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కూడా దీని తాలూకు ఒక కేసు అయితే ఆల్రెడీ ఓటు కేసు వ్యవహారం కానీ, లేదంటే చంద్రబాబు మీద ఉన్నటువంటి అనేక కేసులు కానీ, అటు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన వ్యవహారం కానీ, వీటన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు చాలా సీరియస్గా అయితే దీన్ని తీసుకున్నట్టు కనపట్లేదు. అందుకే అసలు ఆయన ఏ చర్చల సందర్భంగా ఏ అంశాల గురించి ప్రస్తావిస్తారనేది కూడా ఎక్కడ లీక్ కూడా లేదు. సహజంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఏంటంటే ప్రతిదీ మీడియా మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క లీక్ ఇచ్చేసి ముందు 2-3 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయబోతున్నట్టు ప్రచారం చేశారు. కానీ ఈ అంశాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు, దేని సాధన కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటి అంశాలలో ఒక్కడు కూడా లీక్ చేయని పరిస్థితి. దాన్ని బట్టి ఏదో జరుగుతుందన్నటువంటి ఒక అనుమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కలుగుతుంది. ప్రధానంగా 9-10 షెడ్యూల్ తాలూకు ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, పంపకాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా సాధించాలనేది రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటున్నారు. కానీ ఎందుకు ఈ అంశాల గురించి కనీసం ప్రస్తావించట్లేదు, ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు చంద్రబాబు ఈ విధంగా మౌనం తలుస్తున్నారనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతున్న పరిస్థితి. ప్రధానంగా 10వ షెడ్యూల్లో కనుక చూస్తే కనుక అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, తెలుగు అకాడమీకి సంబంధించి కానీ, అనేక విద్యా సంస్థలకు సంబంధించి అంటే ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి తాలూకు విభజన జరగాల్సి ఉంది. కానీ వాటి తాలూకు ఇంతవరకు చంద్రబాబు ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు. అవి కాకుండా ఉమ్మడి ఆస్తులుగా ఉన్నటువంటి లేక్ వ్యూ అతిథి గృహం కానీ, లేదంటే మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, వీటి తాలూకు సిఐడి క్వార్టర్స్ ఏదైతే ఉందో సిఐడి ఆఫీస్ బిల్డింగ్ కానీ, వీటి తాలూకు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. కానీ వీటిని సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారా, లేదంటే వీటన్నిటిని తెలంగాణకి అప్పగించే విధంగా ఏమైనా వ్యవహారం చేస్తారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇవన్నీ కూడా అంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, సిఐడి బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా అట్లాగే ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నాయి. వాటన్నిటిని ఖచ్చితంగా చంద్రబాబు సాధించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. వీటి తాలూకు మరి చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో అర్థం కాని పరిస్థితుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా అటు ముంపు మండలాలకు సంబంధించి సమస్య ఒకటి పరిష్కారం అవుద్దా లేదా అనుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ 5 గ్రామాల గురించి తెలంగాణ డిమాండ్ చేస్తూ ఒకటైతే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో దాదాపు 15,000 కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాదాపు 10 ప్రాజెక్టులను పూర్తి చేశారు. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ నిధులతోటి వీటిని పూర్తి చేశారు. అట్లాగే నాగార్జున సాగర్ కాలువలకు సంబంధించి 4,450 కోట్లతో మరమ్మతులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో వీటి తాలూకు సమస్య కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉంది. అయితే చంద్రబాబు వీటి మీద ఏ విధంగా తెలంగాణను
కేంద్రాన్ని ఒప్పిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. అటు శ్రీశైలంలో విద్యుత్ సంబంధించిన దాంట్లో ఎప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు అధికారులే అక్కడికి వెళ్ళి అక్కడ విద్యుత్ని మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి, కానీ అట్లాగే నీటి సమస్య కూడా ఉంది. నీటిని కూడా గేట్లు ఎత్తేసుకోవడానికి కూడా బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. అట్లా అనేక సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ చంద్రబాబు తన సీనియర్ అని, ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రినని, దాదాపు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు వీటి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్తారనేది ఒక అనుమానాస్పదంగానే ఉంది. అయితే ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు వీటిలో ఏది సాధిస్తారు, ఏమి సాధించబోతున్నారు అనేటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ రవీందర్.